నమస్కారం, నేను డాక్టర్ సంగీత రెడ్డి, సంగీత హాస్పిటల్ సంగారెడ్డి. డిసెంబర్ 1ని వరల్డ్స్ ఎయిడ్స్ డే కదా లాగా సెలబ్రేట్ జరుగుతుంది. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ది ఎయిడ్స్. సో ఎయిడ్స్ గురించి సామాన్యులకు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి. సో ఎయిడ్స్ ఒక వ్యక్తికి ఎయిడ్స్ సోకింది అనగానే ఆయన ముట్టుకుంటే ఎయిడ్స్ వస్తుందా, ఆయన దగ్గితే ఎయిడ్స్ వస్తుందా అంటే ఎయిడ్స్ ఖచ్చితంగా అలా రాదు. ఎయిడ్స్ అనేది హెచ్ఐవి ఇన్ఫెక్షన్, అది రక్తం ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. సో ఏదర్ సెక్షువల్ కాంటాక్ట్ ఆర్ మన రక్తం టచ్ అయినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనం హెచ్ఐవి రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, మన హెల్తీ హ్యాబిట్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కడైనా బయట షేవింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బ్లేడ్ మారుస్తున్నారు లేదా చెక్ చేసుకోవాలి. ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా డిస్పోజబుల్ ఇంజెక్షన్, కొత్త ఇంజెక్షన్సే వాడాలి. ఇంకా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అసలు మంచిది కాదు. సో మీ సింగిల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటేనే మంచిది. అండ్ ఎప్పుడైనా కలిసినప్పుడు కండోమ్స్ వాడితే చాలా మంచిది. అండ్ ఇంకా ఒక మనిషిని ముట్టుకుంటే దగ్గు ద్వారా, జలుబు, వాళ్ళని టచ్ చేసిన వాళ్ళ దగ్గు ద్వారా హెచ్ఐవి అనేది స్ప్రెడ్ కాదు. సో ఇప్పుడు దీనికి సరిపడా అవగాహన అండ్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ చాలా డెవలప్మెంట్ అయ్యింది. సో దానికి కూడా చాలా మంచి మందులు ఉన్నాయి. దానికి కూడా ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంది. సో హెచ్ఐవి వచ్చింది అనగానే భయపడాల్సింది ఏం లేదు. దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచవచ్చు. వాళ్ళ 5 ఏళ్ళ వరకు 10 ఏళ్ళ వరకు కూడా ఏమీ బాధ లేకుండా, ఏమీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఆ మందులతో వాళ్ళ జీవితాన్ని పొడిగించవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంది, నాకేమన్నా నేను టెస్ట్ చేసుకోవాలి హెచ్ఐవి అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్ని ఓపెన్ చేస్తారు. సో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి మనము టెస్ట్ చేసుకోవచ్చు. భార్యాభర్తలు వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు చూసి నీకు హెచ్ఐవి వెస్ట్రన్ బ్లాట్ టెక్నిక్ ద్వారా టెస్ట్ చేస్తారు. హెచ్ఐవి ఉందా లేదా అని వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఉంది అంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. నువ్వేంటి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, నీ హిస్టరీ అంటే మొత్తం, నీ కాంటాక్ట్, సెక్షువల్ హిస్టరీ మొత్తం వాళ్ళు డీటెయిల్గా హిస్టరీ అడుగుతారు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా కాంటాక్ట్ అయింది, ఏమైనా ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకున్నారా, ఏదైనా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఏమైనా ఉన్నాయా. సో మీరు వాళ్ళకి కోఆపరేట్ చేస్తే వాళ్ళు మొత్తం డీటెయిల్ హిస్టరీ కనుక్కొని మీకు CD4 కౌంట్ అని ఒక టెస్ట్ చేస్తారనమాట. మీ బాడీలో ఎంత ఇమ్యూనిటీ ఉంది అని చెప్పేసి ఆ CD4 కౌంట్ని బట్టి మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారు. యాంటీరిట్రోవైరల్ థెరపీ అని చెప్పేసి హెచ్ఐవికి మందులు ఇస్తారు. ఆ మందులకు సమయం ఖచ్చితంగా కంటిన్యూగా మందులు వాడితే వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పొడిగించవచ్చు. 5 ఏళ్ళ వరకు కూడా, వాళ్ళ 5 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఆరోగ్యంగా బతకవచ్చు. కాకపోతే రెగ్యులర్గా CD4 కౌంట్ చేసుకుంటూ, రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటూ, వైరల్ లోడ్ చెక్ చేసుకుంటూ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండాలి. సో మనం కూడా జాగ్రత్తలు ఉండాలి. సో మనకు వచ్చింది కానీ మన ద్వారా ఇంకెవరికి రాకుండా మనం ఖచ్చితంగా మన జాగ్రత్తలు మనం ఉండాలి. సో మన యొక్క బంధువులకి, మనతో ఉన్న వాళ్ళకు కూడా రాకుండా వాళ్ళ డాక్టర్ చెప్పిన ప్రకారం మనం ఖచ్చితంగా ఆ సలహాలు, సూచనలు పాటించాలి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!